హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఈరోజు నేను గెట్ ఓరో గురించి చెప్తాను. అంటే ఓరో ఏఐ. సో దీని ఫండింగ్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా తెలియదు. సో చెయ్యండి ఒకవేళ ఫ్రీయే కాబట్టి. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఆప్షన్ అయితే పనిచేయట్లేదు. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, దీన్ని క్యాప్చర్ ఫిల్ చేసేసి కంటిన్యూ విత్ గూగుల్ చేయండి. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కదా. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వచ్చేసేసి మీ రెఫరల్ కోడ్ అడుగుతుంది. కంపల్సరీగా స్కిప్ మాత్రం కొట్టబాకండి, ఆటోమేటిక్గా రెఫరల్ కోడ్ పడుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ వేరే వాళ్ళది ఎంటర్ చేస్తా ఉన్నా, ఇలాగే ఉంచి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ అని ఉంటుంది, ఈ ల్యాండ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది. గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఇందాక నేను ఇక్కడ సైన్ అప్ రెఫరల్ కోడ్ ఉంచమని చెప్పాను కదా. రెఫరల్ కోడ్ వస్తే మీకు 125 పాయింట్స్ అయితే వస్తాయి, లేకపోతే రావన్నమాట. సో కొంచెం కిందకి రండి. ఇక్కడ వచ్చేసేసి మిషన్స్ అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ కాయిన్ బేస్ వ్యాలెట్, కనెక్ట్ జీమెయిల్ 500 పాయింట్స్, 600 పాయింట్స్. అంటే మనకి ఇక్కడ మైనింగ్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు కనెక్ట్ కాయిన్ బేస్ చేస్తే మీకు 25 పాయింట్స్ పర్ డే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ కనెక్ట్ చేస్తే 25 పాయింట్స్ పర్ డే జరుగుతుంది. సో కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అమెజాను ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అందరికీ అకౌంట్లో. సో అది చూస్ చేయండి. లేకపోతే ఏముందిలేండి, అమెజాన్ కనెక్ట్ చేయమంటే ఒక అమెజాన్ సైట్లోకి వెళ్ళేసి ఈ ఈమెయిల్ తోటి సైన్అప్ చేయండి, అదే ఈమెయిల్ తోటి చేసేయండి. ఇక్కడ కనెక్ట్ డిస్కార్డ్ 600 పాయింట్స్, సో ఎక్స్ అకౌంట్ 600 పాయింట్స్. ఈ విధంగా ఉన్నాయి, చేసేసుకోండి. ఇక్కడ లీడర్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏందనేది. సో ఫ్రీయేను, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా తెలియదు. సో 2025 ఆల్మోస్ట్ ఏ డ్రాప్ రాలేదనుకుంటే 2026 కూడా ఫస్ట్ ప్రాజెక్టే ఓవెల్టో ఫైనాన్స్, ఓవెల్ టోకెన్ ఉంది కదా, అది అందరికీ స్కామ్ చేసింది. నాకు 20,000 21,000 పాయింట్స్ ఉంటేనే నాకు ఇవ్వలేదంటే ఇంకా 10,000 పాయింట్స్, 5,000 పాయింట్స్, 2,000 పాయింట్స్ ఉన్న వాళ్ళకి అసలు కీగా. సో అది ఏదేదో రూల్స్ చెప్తా ఉన్నారు, అది కూడా ప్రాపర్గా లేదులేండి. డైలీ చెక్ ఇన్ చేసినా, లేకపోతే డైలీ బ్రిడ్జి ట్రాన్సాక్షన్లు చేసినా కానీ వాళ్ళకు కూడా రాలేదు. కాబట్టి స్కామ్ చేయాలంటే ఏ విధంగా అయినా రూల్స్ చేంజ్ చేసేసి స్కామ్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి. సో అవుతూ ఉంటాయి అటువంటి క్రిప్టో కరెన్సీలు. ఈ మధ్యన మరి టూ మచ్ అయిపోయినాయి, దాన్ని కన్సిడర్ చేయబాకండి. ఇప్పుడు డైలీ చేసేవన్నీ చేస్తూ ఉన్నా, డైలీ చెక్-ఇన్లు ఇవన్నీ. నేను మొత్తం 53 లిస్ట్ ఇచ్చాను కదా, అది 53లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఆ 53కి కొన్ని కూడా యాడ్ చేయాలి, నేను యాడ్ చేస్తాను. ఆ యాడ్ చేసినవి కూడా అంటే 63 దాకా రావచ్చు, అవి కూడా చేసేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.